నీ టైర్ పంచర్ పడ్డ టైర్ని, నీ జీవితాన్ని బాగు చేశాడు. అది చేయగలవాడు యేసయ్య ఒక్కడే. హి ఈస్ ద ఓన్లీ వన్ మ్యాన్. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. ఆయన మీద నీ విశ్వాసం ఎంత ఉంది? బైబిల్లో ఆది కాండం నుంచి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డ ప్రతి ఒక్కరూ యేసయ్య మీద నమ్మకం పెట్టుకున్నవారే. నోవా గారు ఎన్ని సంవత్సరాలు ప్రసంగించారండి? 120 సంవత్సరాలు ప్రసంగించారు. 120 సంవత్సరాలు ప్రసంగిస్తే 120 సంవత్సరాలు ఆయన ఓడ ఎక్కిన తర్వాత, పేద ఓడ ఎక్కిన తర్వాత 40 రాత్రులు 40 పగలు ఉన్న తర్వాత మళ్ళీ అరవత్ పర్వతం మీదకి వచ్చి ఆ యొక్క ఓడ ఆగిపోయిన తర్వాత 150 రోజులు పట్టిందంట నీళ్ళన్నీ కూడా క్లియర్ అవడానికి. 150 రోజులు నీళ్ళన్నీ క్లియర్ అయితే ఆ యొక్క ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవా గారు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏం చేశారండి? చదువుతాం ఈ మాట. ఆది కాండము 8వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయం 20వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినో లేదో చూసినట్టు. మీరు ఏమి చదువుతున్నారంటే 20 చదువుతున్నాడు. 8:20. అప్పుడు నోవా యెహోవాకు బలిపీఠము కట్టి అన్ని ఆయనకున్న ఏవైతే జంతువులు పరిశుద్ధమైనవి ఉన్నవే అన్నింటిలో కూడా ఏం చేశాడంటే దేవునికి బలి అర్పణగా ఇచ్చాడు. బలి అర్పణ అంటే ఏంటి? దేవుడితోటి ఒక కమిట్మెంట్, ఒక ఒడంబడిక అంటే దేవుడితోటి ఈ మాటని ఒక ఒప్పందం ఏం చేసుకుంటున్నారు తెలుసా? ఏం ఒప్పందమో తెలుసా? ఇదిగో దేవా, నీ కుమారుడు రాబోతున్న నీ కుమారుడు మీద మేము విశ్వాసం పెట్టుకుంటున్నాము. ఆయన ద్వారానే మాకు రక్షణ. అందుకే నీ కుమారుడిని ఈ బలి అర్పణలో చూసి ఆ బలి అర్పణ ద్వారా మా పాపాలను రక్షించుకుంటున్నా. బలి అర్పణకి అర్థము రాబోతున్న క్రీస్తు. యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన వచ్చారు కాబట్టి పౌలు గారు అంటారు, హెబ్రీ రాసిన పత్రిక 10:10 ఏమంటారంటే దేవుడు ఒక్కసారిగా అందరి గురించి కూడా మరణించాడంట. హి డైడ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారిగా ఆయన మరణించాడు. ఆయన తర్వాత ఆది కాండము 5వ అధ్యాయంలో ఉన్న సంతానం పిలువబడుతున్న జీనియాలజీ అంటున్నారు ఇంగ్లీష్లో. ఆయన వంశావళిని పిలువబడుతున్న వారందరూ కూడా దేవుడి మీద ఆధారపడ్డవాళ్ళే. దేవుడు అంటే యేసయ్య మీద విశ్వాసం చూపినవాడు. విశ్వాసం చూపనివాడు ఎవరో తెలుసా? ఈ యొక్క నోవాహు కాదు, కయ్యోను సంతానం పిలువబడుతున్నవారు. అందుకని దేవుడి కుమారుడిని చక్కని వారిని నరుడు కుమార్తెలని చక్కని వారిని చూసి దేవుడి కుమారుడు వివాహం చేసుకున్నారు అనే మాట మనకి ఆది కాండము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనకు కనపడుతున్నది. ఈ 1, 2, 3 వచనాలలో ఏం జరిగిందో తెలుసా? నోవాహు ఈ యొక్క గొప్ప ప్రళయం తేడానికి కారణమైనది ఎందుకో తెలుసా అండి? కారణం ఎందుకైనా తెలుసా? అప్పటి వరకు ఈ 5వ అధ్యాయంలో ఉన్న వారందరూ కూడా ఆ క్రీస్తు మీద విశ్వాసం పెట్టుకొని బలి అర్పణలు ఇచ్చుకుంటా వస్తుంటే ఈ యొక్క నరుల కుమార్తెలు అని పిలువబడుతున్న వారు ఎవరైతే కయ్యోను సంతానం ఉన్న వారిని చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారో, అమ్మ మేము ఈ రోజున దేవుడికి బలి అర్పణ వాళ్ళ రాబోతున్న క్రీస్తు మీద మేము విశ్వాసం ఏం చేస్తావు అయ్యా? ప్రార్థనకి ఏం వెళ్తావు అయ్యా? బయటకు వెళ్తున్నా పిల్లోడికి బట్టలు కొనాలి. ఈరోజు పురుగు ఎక్కడో ఉంటుందండి. పురుగు ఎక్కడో ఉంటుంది. అందులోనే ఒకటి భారీ రూపంలో ఉంటుంది, ఒకటి నంత రూపంలో ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా?
నీ తల్లి అయిన మరుదునేమో నేను నిన్ను మరుదు అంటాడు. భార్య తల్లి కంటే గొప్పది కాదు. ఒక రోజు నా భార్య కూడా తల్లి బాధపడదు భార్య అన్నాడు. కానీ అట్లాంటి తల్లిని కూడా దేవుని యొక్క ఉద్దేశం దగ్గరికి వచ్చేసరికి యు ఆర్ లెస్సర్ దెన్ మీ, నువ్వు నాకన్నా తక్కువే అని చెప్పుకున్నాడు. దట్స్ ద గ్రేట్ గాడ్ వి హావ్. అంత గొప్ప దేవుడు అనుకున్నాడు. కానీ పాపం చేసిందే ఆడదే అంటారు. దేవుడు మనకి అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన ఆలోచన పెట్టాడు. ఏం చేశాడంటే 75 సంవత్సరాల వయసులో ప్రామిస్ చేస్తే, ప్రామిస్ అంటే వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చాడు. 100 సంవత్సరాల వయసులో బిడ్డనిస్తే 100 సంవత్సరాల తర్వాత ఆ ఇస్సాకు అనే బిడ్డకి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు సరైన వయసు వచ్చిన తర్వాత నాకు నీ బిడ్డ కావాలని అడిగాడు. నాకు బిడ్డ కావాలని మన దేవుడు ఉద్దేశం ఏంటి అని అంటే, నా అన్న నీకు ఎవరికి ఉండకూడదు, ఆయనతో ఫస్ట్ నేనే నీకు ముందుండాలి. నా తర్వాత నీకు ఎవరైనా నేను నీకు ముందుండాలి. నాకన్నా ఎవరిని ప్రేమించకూడదు, డబ్బుని ప్రేమించకూడదు, నీ యొక్క ప్రియుని ప్రేమించకూడదు, లేకపోతే నీ బిడ్డను ప్రేమించకూడదు, నీ భార్యను ప్రేమించకూడదు, నీ తండ్రిని ఎవరినైనా సరే ఎవ్రీవన్ ఈస్ ఆఫ్టర్ మీ. నా తర్వాత ఎవరైనా సరే ఆయనతో ఫస్ట్ నేనే మొట్టమొదటి వాడిని నీ మనసులో ఉండాలి అనే ఉద్దేశం నింపడానికే నాకు బిడ్డ కావాలన్నాడు. రెండో మాట లేదండి, రెండో మాట లేదు. ఎవరి దగ్గర? అబ్రహాము దగ్గర. ఇక్కడ చూడండి, మోషే గారు ఆ మాటలు కూడా రాస్తూ ఉన్నాడు. తండ్రి పండుగగా ఉంటే తండ్రి నాన్న గొర్రెక్కడ, లేకపోతే వధించడానికి ఏదో ఒకటి జంతువు ఉండాలి కదా అంటే ఏం చెప్తాడు తండ్రి? ఆ టైంలో ఉండేదయ్యా జంతువుకి నిన్నే వధిస్తున్నాను చెప్తాను. బిడ్డలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోండి. చెప్పలేదు. ప్రార్థనకి మనం రావాలి అని అంటే కొద్దిగా జరుపు చేసినా సరే, కొద్దిగా జరగచ్చినా సరే మనకి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు బాధపడారు అని అంటాం. నిజమండి, నేను అన్నామాట. అదే నీ బిడ్డకి కానీ కొద్దిగా జరుపు చేసినా సరే నేను నుంచి జనగం లేకపోతే ఎవరు నా కొత్తగా వచ్చిన కూలిపోయి ఏమి మాటలు మద్దూరు అక్కడ పరిగెట్టడానికి నీకు ఇబ్బంది ఉండదు. అది 12 అయినా 1 గంట అయినా సరే యూ విల్ రన్. నీ ప్రయారిటీ ఎవరికుందండి ఎక్కువ? దేవుడు పిచ్చ కోపం వస్తుంది ఇట్లాంటివి వింటే, ఇట్లాంటివి చూసినా సరే దేవుడు పిచ్చ కోపం వస్తుంది. అయితే చూడండి, ఆలోచించండి, దేవుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆ బిడ్డలు తీసుకుపోయి ఆ బలియార్పణ ఇస్తూ ఉంటే, బలియార్పణ ఇవ్వడానికి కత్తెత్తినప్పుడు దేవుడు ఎదుగో అబ్రహాము అదే అని చెప్పి అక్కడ వాగ్దానం చేస్తారండి. ఆ బైబిల్లో బాగా ఇష్టమైన వాగ్దానం. చదువుదామా ఒకసారి ఆ వాగ్దానము? ఎలాంటి మాట మాట్లాడాడు ఒకసారి చదువుదామా? ఆ మాట వింటే మన గూస్ బంప్స్ వస్తాయి, మన నరాలు ఇలా నిల్చుంటాయి. ఇలా ఎందుకు తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? దేవుడికి నువ్వు ఒకటి ఇవ్వాలి అని నీ ఆలోచనలో ఉన్నప్పుడు, దేవుడే నీ మొట్టమొదటి ప్రాధాన్యతని నీకు కనిపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఒక్క మెట్టెక్కితే నీ కోసం 10 మెట్లు ఎక్కుతాడు. నువ్వు ఒక్క మెట్టెక్కితే ఆయన కోసము ఆయన నీ కోసం 10 మెట్లు ఎక్కుతాడు. ఎలా ఎక్కాడో తెలుసా అండి? చూడండి, ఆ మాట చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నీ సంతానం వలన ఆశీర్వదించబడడం అంటే ఏంటి అర్థము? నీ సంతానం వలన ఆశీర్వదించబడడం అంటే అర్థం ఏంటి? నీ సంతానం వలన ఇప్పుడు నా ద్వారా మీరు ఆశీర్వదించబడతారా? పడలేదు, అసలు పడలేదు. ఎందుకు అనంటే ఆశీర్వాదం అనేది అది దేవుడి దగ్గర నుంచి రావాల్సి, దేవుడే ఆశీర్వదించాలి. నేను ఇక్కడికి వచ్చాను అంటే ఒక మాట వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. నా వల్ల మీరు ఆశీర్వదించబడరు. మీరు దేవుడికి దగ్గరగా ఉంటే ఆశీర్వదించబడతారు. దేవుడికి మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఆశీర్వదించబడతారు. దేవుడు నా హృదయంలో నా మొట్టమొదటి ప్రేమ నీకు ఎప్పుడు అనిపిస్తుందో ఆశీర్వదించబడతారు. కానీ
తెలుసా? నీవు నీ కుమారుని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నీ సంతానం వలన ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ఈ మాటని మన భాషలో చెప్పేదా? మన భాషలో చెప్పేదా? ఇదిగో అబ్రహాము, నీవు నీ కుమారుణ్ణి నా కోసం ఇవ్వడానికి నీవు ఏమీ ఆలోచించకుండా వచ్చావు, బలి అర్పణ ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి నా కుమారుణ్ణి నీ కుటుంబంలో ఇస్తున్నాను పో అన్నాడు. నా కుమారుణ్ణి నీ కుటుంబంలో ఇస్తున్నాను, బికాస్ యువర్ లవ్ టు గివ్ యువర్ సన్ టు మీ. నీ కుమారుడు నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు కాబట్టి నా కుమారుణ్ణి నీ కుటుంబంలో ఇస్తున్నాను. నీ కుటుంబంలో నా కుమారుని ఇవ్వడం వల్ల నీ కుటుంబం అంతా కూడా going to bless. నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించు. బిల్ గేట్స్ గారు కంట రోజుకి వేలలో, బిల్ గేట్స్ అంటే ప్రపంచంలో ధనికుడు బిల్ గేట్స్ అన్న పేరు, వేలలో ఈమెయిల్స్ వస్తాయంట, మెయిల్స్ వస్తా ఉంటాయంట. ఆయనకు ఒక విచిత్రమైన మెయిల్ వచ్చిందంట, ఒక విచిత్రమైన మెసేజ్ వచ్చిందంట. మెయిల్ అంటే ఒక మెసేజ్ వచ్చిందంట. ఏంటి అని అంటే రెండు మాటలు రాస్తుందంటే, మూడు లైన్లు ఉన్నాయంట. డియర్ బిల్ గేట్స్, దిస్ ఇస్ అమలీ. మై టీచర్ గేవ్ మీ హోంవర్క్ కాస్టింగ్ 6 cents అని. అంటే అర్థం ఏంటి అని అంటే $2.06. ఆ మెసేజ్ అర్థం ఏంటి అని అంటే, బిల్ గేట్స్ గారు నా పేరు ఎమిలీ అండి, మా స్కూల్లో టీచర్ గారు హోంవర్క్ ఇచ్చారు. ఆ హోంవర్క్ ఖరీదు ఎంత అంటే ₹5.06. ₹5.06. రెండో తరగతి చదువుతున్న బిడ్డ. ఈ మెసేజ్ చూడకుండా బిల్ గేట్స్ గారికి మెంటల్ వచ్చేసిందంట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరు పెట్టినా సరే పెద్ద క్వార్టర్లో బిజినెస్ లో పెడతారు. ₹6, ₹5, తోటి నా బాకీ కొద్దిగా ఉంది తీర్చమా అని ఎవరు అడగరు. ₹5, ₹6. బిల్ గేట్స్ గారి దగ్గర ఉన్న ఫాస్టెస్ట్ ఫ్లైట్ తీసుకొని ఆ బిడ్డ యాడిచ్చి ఆ పేరు పెట్టిందో వెళ్ళాడు. వెంటనే యాక్టిలింగ్ అని అంటే అడ్మిషన్ బ్లాక్లోకి వెళ్ళి మీ స్కూల్లో ఎమిలీ అని ఒక అమ్మాయి చదువుతుందా అని అడిగాడు. అవును సార్ అని చెప్పాడు. ఏ క్లాస్ అనడంలోనే 2వ తరగతి అండి అని చెప్పాడు. 2వ తరగతి టీచర్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి టీచర్, మీ క్లాస్లో ఎమిలీ అనే అమ్మాయి చదువుతుందా అని అడిగారు. చదువుతుంది సార్ అని చెప్పారు. ఆమెకు మీరు ₹5.06 హోంవర్క్ ఏమన్నా ఇచ్చారా అన్నాడు. ఇచ్చాను సార్. వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఎలాంటిది అని అడిగాడట. 3 ప్రశ్నలు. చాలా పేదోడు సార్. ఆయన దగ్గర ఉన్న బ్లాంక్ చెక్ అంటే ఆయన సంతకం పెట్టిన చెక్కు తీసి బయటికి, దాని మీద ఎంత రాశాడో తెలుసా అండి? అర్థం బిల్ గేట్స్ గారు ఎంత రాశాడో తెలుసా? ₹5కి 5 కోట్లు, 5,80,00,000 రాశాడంట ఆ యొక్క చెక్కు మీద. మా తల్లిదండ్రికి ఇవ్వమని ఆమె ₹5.06 అడిగితే ఇతను ఎంత రాశాడు? 5,60,00,000 రాశాడు. ఈయన ఒక ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పాడు. బిల్ గేట్స్ గారు లాగానే మన దేవుడు కూడా ఒక బ్లాంక్ చెక్ పట్టుకొని ఉన్నాడు. బ్లాంక్ చెక్. ఎవరు ఆయన దగ్గరికి వస్తారో, ఎవరు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఆయన దగ్గర ఉంటారో, he is ready to write heaven to you, to make you heir to the heaven. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి ఆయన ఒక బ్లాంక్ చెక్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు నేను ఎక్కడున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నా? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు దగ్గరగా ఉంటున్నావా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను క్షమించదేవా, రేపటి నుంచి నేను బాగుంటాను దేవా అంటున్నావా? వాట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుని ముందు నీ యొక్క విశ్వసనీయత ఎంత ఉంది? దేవుని ముందు
నీ యొక్క దమ్ ఎంత ఉంది, దేవుడు నీ మీద ఎంత క్రెడిబిలిటీ పెట్టుకోవచ్చు, దేవుడి నీ మీద ఎంత విశ్వాసం పెట్టుకుంటే ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్ అండి. నీ యొక్క తల్లిలో, నీ యొక్క భార్యలో చర్చికి వెళ్తే నీకు విశ్వాసం, నీకు రక్షణ రాదు, నీవు రావాల్సిందే. మరణము ఏ విధంగా వ్యక్తిగతమైనదో రక్షణ కూడా వ్యక్తిగతమైనదే. నా పూర్వం నుంచి మాది 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘం మాది. దేవుడు నన్ను అప్పరంగా తీసుకుంటాడు. పర్వతరాజు ఎందుకంటే నీకన్నా బుద్ధిహీనులు ఎవరో ఉండరు, నాకన్నా బుద్ధిహీనులు ఎవరో ఉండరు. కొండ మీద దేవుడితోటి శిలువ మరణము కొట్టిన దొంగ పరిస్థితి ఏ విధంగా ఉందో అప్పుడు వరకు క్రీస్తు తెలియదు, కానీ సడన్ గా ఆయన ప్రేమను చూశాడు. మనము అనుకోవచ్చు, ఏముందిలే ఆ యొక్క శిలువ మీద దొంగని దేవుడు దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా, నేనే నేను నీతో మాటిస్తున్నాను, నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు, పరదేశీ అంటే పరలోక రాజ్యంలో ఉంటామని చెప్పావు కదా. అదే విధంగా మనం కూడా ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు అడిగితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు అనుకుంటావేమో. యేసయ్య ఒక్కసారి నువ్వు తెలిసిన తర్వాత, యేసయ్య గురించి నీకు తెలిసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఎందుకో తెలుసా, మన యేసయ్య ఇప్పుడు వాడు కాదు, 2000 సంవత్సరాల క్రితం వాడు కాదు. ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద విశ్వాసం పెట్టుకొని వచ్చిన వారు. 29 సెకండ్లలో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రశ్న ఏమైంది దేవుడి కోసం? ఇలాంటి యేసయ్యను నువ్వు ఎక్కడ, ఇలాంటి యేసయ్యని నువ్వు ఎక్కడ ఒకసారి మనం లేచి కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే అలానే కూర్చోండి, మీ కుడి హస్తాన్ని ఎత్తుగా చూపించండి, మీ కుడి హస్తాన్ని ఒక్క చేతిని చూపించండి. దేవా, మీ వాక్యం మేము ఈరోజు విన్నాం, ఆ వాక్యాన్ని బట్టి మేము జీవించుకోండి, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు ప్రేరేపిస్తారు. ఎంత మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి విన్నప్పుడు నేను వందనాలండి. నాకు చాలా ప్రేమగా ఉంది. ఈసారి ఎప్పుడైనా సరే